నిమజ్జనానికి కౌంట్ డౌన్ మొదలైంది. గణేష్ ఉత్సవాల్లో మొదటి రోజు ఎంత ప్రాధాన్యత ఉంటుందో చివరి రోజు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. నిమజ్జన తంతును ప్రశాంతంగా చేసేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 2 వైపులా మాత్రమే నిమజ్జనం చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈసారి గణేష్ నిమజ్జనానికి 20,000 మందితో పోలీసు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నగరంలోని గణేష్ శోభాయాత్ర జరిగే రూట్స్ ను పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు. గత సంవత్సరం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరిపారో అదే విధంగా ప్రణాళికను సిద్ధం చేసి ఫాలో అవుతున్నారు. హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పెద్ద టాస్క్. ఈ ఏడాది 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ విగ్రహ నిమజ్జనం పూర్తయితే నిమజ్జనం ఘట్టంలో పెద్ద ఘట్టం పూర్తయినట్లే. గత ఏడాది మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఈసారి కూడా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తి అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత ఖైరతాబాద్ గణేష్ ను భక్తులు సందర్శించడం ఆపేయనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకే పూజలన్నీ పూర్తి చేసుకుని తరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లయితే చేశారు. గతేడాది కంటే ఈసారి పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు వాడవాడలో వెలిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలుపుకుని 1,00,000 విగ్రహాలు కొలువు తీరగా వినాయక సాగర్లో దాదాపు 40,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గణేష్ శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్, పీపుల్స్ ప్లాజా ఈ ప్రాంతంలో భారీగా నిమజ్జన కార్యక్రమం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి వచ్చినటువంటి గన్నాదులన్నింటినీ కూడా నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి పీపుల్స్ ప్లాజాలో ఉండేటువంటి దాదాపు 6-7 క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రెయిన్ల దగ్గర ఒకటొక్కటిగా గణనాథులను మనం చూస్తే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వచ్చి తమ గణనాథులను ఇంతకాలం అంటే 9 రోజుల పాటు విశేషంగా పూజలు అందించినటువంటి గణనాథులను ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేయడం కోసం అందరూ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ టస్కర్ పైన చూస్తే భారీ వాహనంతో వచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అదేవిధంగా రావడం జరిగింది. అన్నీ ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ధనుంజయ్ అటు సైడ్ నెక్లెస్ రోడ్డు వైపు మళ్లించినటువంటి వాహనాలన్నింటినీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఇటు పీపుల్స్ ప్లాజా వైపు వదులుతున్నారు. పెద్దగా ఉండేటువంటి వాహనాలన్నింటినీ ఇక్కడికి గణనాథులన్నింటినీ ఇక్కడికి తీసుకురాగా చిన్న చిన్న గణనాథులన్నింటినీ నెక్లెస్ రోడ్లో ఉండేటువంటి బేబీ పాండ్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. గతంలోనే ఆ బేబీ పాండ్స్లో నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇంకా ఇదే హడావిడి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క వాహనం వెంబడి 10-20 మంది వరకు యువకులందరూ కూడా ఇంతకాలం పూజ చేసిన ఇష్టదైవాన్ని చివరిసారిగా వీడ్కోలు పలికేందుకోసం ఇక్కడికి వచ్చారు. మనం చూస్తే ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఈ గణేశుడు నిమజ్జనం పూర్తయిపోతుంది కాబట్టి చివరిసారిగా పూజ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చివరిసారిగా పూజ చేసి గంగమ్మ ఒడికి చేర్చేందుకోసం గణనాథులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి వేలాది గణపతుల్లో ఈరోజు కొన్ని గణపతులను అయితే నిమజ్జనం చేసేందుకోసం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం
చూడొచ్చు. ప్రధానంగా చిన్న చిన్న గణనాథులను కూడా తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేసేందుకోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూస్తే క్రెయిన్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే పోలీస్ సిబ్బంది ఇక్కడికి వచ్చినటువంటి గణనాథులన్నింటినీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్రీగా నిమజ్జనం చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏ క్రెయిన్ దగ్గరికి ఏ గణనాథుడు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అది డిజైన్ చేస్తూ అక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ముఖ్యంగా ఇటు నిమజ్జనానికి సంబంధించి హుస్సేన్ సాగర్ అదేవిధంగా పీపుల్స్ ప్లాజాతో పాటు ఇటు ట్యాంక్ బండ్ పైన కూడా గణనాథుల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తే ఒక్కొక్కటిగా గణనాథులను అన్నింటినీ నిమజ్జనం చేస్తున్నారు. అందుకోసం ఇక్కడికి వచ్చినటువంటి ఏదైనా చెత్త చెదారం ఉన్నా కూడా తొలగించేందుకోసం అవసరమైనటువంటి సిబ్బంది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74 ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి నిమజ్జన కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్లోకి వచ్చినటువంటి వినాయకులను అన్నింటినీ కూడా నిమజ్జనం చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరొక వైపు మనం చూస్తే ఇటు ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా ట్యాంక్ బండ్ పైభాగంలో మొత్తం కూడా నిమజ్జనం కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ అంబేద్కరు అదేవిధంగా సెక్రటరియేట్ ముందు భాగం ఇటు సైడు అంతా కూడా మొత్తం క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో వలె ఈసారి ట్యాంక్ బండ్ వైపు ఉండదు అని అనుకున్నారు, కానీ మరొకసారి ట్యాంక్ బండ్ వైపు కూడా క్రెయిన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం నిమజ్జన కార్యక్రమం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా ఇప్పుడు కూడా దాదాపు 38 నుంచి 40 క్రెయిన్ల వరకు మొత్తం ప్రధాన నిమజ్జన కేంద్రం హుస్సేన్ సాగర్ ఇక్కడే ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నగరంలో మేజర్ శోభాయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సిటీలో దాదాపు 354 కిలోమీటర్ల మేర జరిగేటువంటి ఈ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకోసం జిహెచ్ఎంసీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు అదే వారితో పాటు ట్రాఫిక్ విభాగం అధికారులు కూడా ఈ ప్రధానమైనటువంటి మార్గాన్ని అంతా కూడా కవర్ చేస్తూ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. జిహెచ్ఎంసీ శానిటేషన్ పర్యవేక్షిస్తుండగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రధానంగా రక్షణ అదేవిధంగా స్మూత్గా మొత్తం ఈ శోభాయాత్ర జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే డే అండ్ నైట్ కూడా మొత్తం ఈ శోభాయాత్ర జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైటింగ్ వ్యవస్థని కూడా ప్రధానమైనటువంటి 354 కిలోమీటర్ల మేర ఉండేటువంటి ప్రధానమైనటువంటి మార్గాల్లో లైటింగ్ కరెక్ట్గా ఉండే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం ఆ పనులు చేస్తుంది. ఈ విధంగా అనేక రకాల విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శోభాయాత్ర నిర్వహించేందుకోసం ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హైదరాబాద్ నగరంలోనే దాదాపు 25,000 మంది పోలీసులు పనిచేసేలా అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి శానిటేషన్ విభాగంలోనే దాదాపు 10,000 మంది సిబ్బంది పనిచేసేలా అదేవిధంగా ఒక 3,000 నుంచి 4,000 మంది వరకు అధికారులు 24 గంటల పాటు రేపు ఉదయం 6 గంటల నుండి మొదలైతే మొత్తం శోభాయాత్ర పూర్తి అయ్యేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే నగరంలో జరిగాయి. ఈ రోజు కూడా నిన్న ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఈ రోజు ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉదయం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గేలా ఉండేటువంటి గణనాథులన్నింటినీ కూడా నెక్లెస్ రోడ్డుకు పంపారు. నెక్లెస్ రోడ్ నుంచి ఒకటొకటిగా వస్తున్నటువంటి వాహనాల్లో ఉండేటువంటి గణనాథులను అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి హుస్సేన్ సాగర్ పరిసరాల్లో మనం చూడొచ్చు.